వారిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధి కలిగిన వారిని అడిగిరి. అందుకు బుద్ధి కలిగిన కన్యకులు, మాకును మీకును ఇది సాలదు కనుక మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్ధరాత్రి వేళయందు పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రండి అని పిలిచాడంటండి. పెళ్లి కుమారుడు పిలిస్తే బుద్ధి కలిగిన కన్యకులైతే సిద్ధపడి ఉన్నారు, కానీ బుద్ధి లేని కన్యకులైతే సిద్ధపడలేదు. సిద్ధపడడం అంటే నూనె అంటే పరిశుద్ధాత్మ కలిగి పరిశుద్ధత కలిగి సిద్ధపడే ఆ కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులు సిద్ధపడి ఉన్నారు, కానీ బుద్ధి లేని కన్యకులైతే లోకానుసారిగా జీవిస్తూ లోకములో జీవిస్తూ అలా ఉండిపోయారు. గనుక పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వారిలో నూనె లేదు గనుక వారి దీపములు ఆరిపోయి, అందుకని బుద్ధి కలిగిన కన్యకులు ఏం చేశారంటే సిద్ధపడి ఉన్నారు. సిద్ధపడడం అంటే పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిశుద్ధాత్మ పొందుకొని కాపాడుకుంటూ పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా పరిశుద్ధాత్మను సంతోష పెడుతూ వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. కాబట్టి పెళ్లి కుమారుని ఎదుర్కొనటానికి వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళకి అర్హత కలిగింది. బుద్ధి లేని కన్యకులైతే వారి ఇష్టానుసారంగా జీవిస్తూ లోకానుసారంగా జీవిస్తూ వాళ్ళు డ్యూటీలో నూనె లేనందున అవి ఆరిపోవడం వల్ల పెళ్లి కుమారుడి స్వరం విన్నారు, కానీ పెళ్లి కుమారుడితో వెళ్ళలేకపోయారు. అలాగే లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, దేవునితో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు లోకానుసారంగా మనం జీవించకూడదు, కానీ ఆత్మానుసారంగా దేవుని ఆత్మ పొందుకొని ఆత్మానుసారంగా నడుచుకోవాలి. దేవుడిని నేను ప్రేమిస్తున్నాను కదా, ప్రేమిస్తున్నాను అని చెప్పి తోటి సహోదరుని ద్వేషించిన నువ్వు అబద్ధికుడు కాదని వాక్యం సెలవిస్తుందండి. చాలా మంది ఏమనుకుంటారంటే భక్తి చేసేస్తున్నాం, ప్రతి వారం మాంతలేదు, ఏ కూటానికి మాంతలేదు అనుకుంటారు, కానీ తోటి సహోదరులు అనేటప్పటికి వాళ్ళ హృదయం నిండా ద్వేషమే. ఎవరిని సహించలేరు, ఎవరిని ఓర్చుకోలేరు. ఎన్ని బాధలు పెట్టినా యేసయ్య ఓర్చుకుని ఇస్కరియోతు యోధాను కూడా ప్రేమించాడు. ఎందుకని? ఇస్కరియోతు యోధ అప్పచెప్తాడని తెలుసు, అమ్మేస్తాడని కూడా తెలుసు, అయినా కూడా ఆయన ప్రేమించాడు. మనం ఆ ప్రేమ పొందుకోలేకపోతున్నాం. మనలో పరిశుద్ధాత్మ ఉందనుకోండి, మనం హింసించే వారిని కూడా ప్రేమిస్తూనే ఉంటాం, ద్వేషించాం. అది మనలో ఉండి చెప్తాది సహించుకో అని. మనలో దురాత్మ ఉందనుకోండి, నువ్వెందుకు సహించుకుంటున్నావు, నువ్వు తిరగేయలేవా, నువ్వు తిప్పలేవా, నీకు అంత నోరు లేదా, లేకపోతే నీకు బలం లేదా, నువ్వు ఎందుకు అలా ఊరుకున్నావని ఏం చేస్తుందంటే లోనుండి గోగుతూ ఉంటుంది, రెచ్చగొట్టేస్తూ ఉంటుంది అనమాట. అందుకని మనం సాతానికి లోబడే వారుగా ఉండకూడదు, కానీ దేవుని ఆత్మకు లోబడే బిడ్డలుగా మనము సిద్ధపడి ఉండాలి. ఆ రోజు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు కేక విన్నారు. సిద్ధపడిన కన్యకులైతే వారు విన్నారు, కేకని విని ఆయన తేలడానికి సిద్ధపడ్డారు. సిద్ధపాటు లేని వారు ఏం చేశారంటే లోకానుసారంగా జీవిస్తానే అయ్యే మాట అదే పాట, ఇంకా ఎన్నాళ్ళు చూసినా ఇంత బతుకు ఇంటి వెనకాల చచ్చేది అన్నట్టు సామెతలాగానే మనం ఎంత భక్తి చేస్తాం, కానీ మనలో ఉన్న దురాత్మలు పోవండి. మనలో ఉన్న దురాత్మలు పోవు, ఎక్కడో ఉంటాయి, సమాధుల్లో ఉంటాయి, లేకపోతే ఎవరో చచ్చిపోతే వాళ్ళ ఇంటికాడ ఉంటారు దురాత్మ అంటారు, కానీ మనలోనే ఉంటాయి దురాత్మలు. చనిపోయిన కాడ ఆత్మ అక్కడ ఏముండదు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నరుని ఆత్మ యెహోవా పట్టిన దీపము, అది దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోతుంది, కానీ మనల్ని ఏడిపింతకేమీ రాదండి. అలా అనుకుంటే కక్ష ఉన్న వాళ్ళందరినీ చంపేయచ్చు. చచ్చిపోయిన వాళ్ళు వారి మీద కక్ష ఉందనుకోండి, కుటుంబం చంపేస్తారు వాళ్ళు. మనమే దురాత్మలు మనలోనే పెట్టుకుంటున్నాం. అసూయ అనే దురాత్మ, కక్ష అనే దురాత్మ, కోపం అంటండి, నరుని కోపం అంట యెహోవా నీతిని నెరవేర్చదు. నరుని కోపం దేవుడి నీతిని నెరవేర్చదండి. మనం లోకానుసారంగా బ్రతుకుతున్నాం అనుకోండి, మనలో ఎప్పుడు కోపం అంటండి సుఖ నివాసం చేస్తదంట. దురాత్మలు మనలో ఉన్నప్పుడే ఎదటి వ్యక్తిని సహించలేము, ఓర్చుకోలేము, ప్రతిదానికి గొడవ, ప్రతిదానికి ఎదరోళ్ళు నిందిస్తమే, ఎదరోళ్ళు తప్పులు వెతకడమే, ఇంకా అదే పనిలో ఉంటుంది అన్నమాట దురాత్మ మనలో సంచరిస్తే. అలాగా మనం ఎంత భక్తి చేసినా దురాత్మకు మనం దగ్గర కాకూడదనే యేసయ్య తన ప్రాణం పెట్టి సిలువలోని
తన ప్రాణం పెట్టాడు, మన కొరకు రక్తాన్ని కార్చాడండి. నిజంగా ఎన్నో శ్రమలు అనిపించాడు. మనం నిజంగా మనుషుల్లాగా కక్ష తీర్చుకోవాలంటే మనం ఎంతటి వారమండి. మనం ఎప్పుడు పాపులమే, మనం నోటి ద్వారా పాపులమే, కంటి ద్వారా పాపులమే, ప్రతి విషయంలోని దినదినము మనం పాపులమే. అందుకు ఆయన ఎంతో సహించాడు, ఆయన ఎంతో ప్రేమ చూపించాడు. ఆ ప్రేమ మనము చూస్తేనే అనేకులు ఆయన వద్దకు రావడానికి వీలు కలుగుతుంది. ఆయన వద్దకి రావాలంటే మనం ఆయన ప్రేమ చూపాలి. ఆయన ప్రేమ ఎప్పుడైతే మనం చూపుతామో అప్పుడు అనేకులు ఆయన వైపు ఆకర్షించబడతారు. నిజంగా దేవుడు నమ్ముకున్న వారిని బట్టే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుడే అంటున్నాడు, నీ నిమిత్తమే కదా అన్యజనుల ముందు నా నామం దూషింపబడుతున్నది. నిజమే, మనల్ని బట్టి అన్యులు దూషిస్తున్నారని దేవుణ్ణి. చిచ్చి, ఎన్నాళ్ళ నుంచి చచ్చికెళ్తుంది మనిషి, ఎన్నాళ్ళ నుంచి వెళ్తుంది, కానీ ఈ ఊళ్ళో మార్పు ఏముంది, ఈ ఊళ్ళో సహనమేముంది అని అన్యులు చెప్పుకుంటున్నారు. అలాంటప్పుడు దేవుని దూషిస్తున్నారు అన్నమాట. మనము దేవుణ్ణి అయినా పరిశుద్ధాత్మనైనా సంతోష పెట్టేవారిగా ఉండాలి, కానీ మనం దూషించేవారిగా ద్వేషించేవారిగా మనము ఉండకూడదండి. కుటుంబంలో వ్యక్తులు సహించలేరండి కొంతమంది, కన్న బిడ్డలను సహించలేరు కొంతమంది, కన్న బిడ్డల కోసం ఇష్టాన్ని చంపుకోలేరు, కానీ బోధించేస్తూ ఉంటారు, మందిరానికి వెళ్తూ ఉంటారు, పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడుతూ ఉంటారు. భాషలో మాట్లాడినంత మాత్రాన భక్తి చేసేస్తున్నట్టు కాదండి. మనలో పరిశుద్ధాత్మ ఉందంటే అది క్రియారూపంగా చూపించాలి. క్రియారూపంగా చూపించినప్పుడే పరిశుద్ధాత్మ మనలో ఉందో లేదో మనం పరీక్షించుకోవచ్చండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని చెడ్డ వ్యసనాలు, ఎంత మందిరానికి వెళ్ళినా సీరియల్ మానరు కొంతమంది, ఎంత మందిరానికి వెళ్ళినా సెల్లల్లో సినిమాలు మానరు. ఇంకా మనలో పరిశుద్ధాత్మ ఏం పని చేస్తుందండి? సాతాను గాడేమో చూడు చూడు అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు అమ్మా నువ్వు నా బిడ్డవు కదా, నువ్వు ఎందుకు ఇవన్నీ చూస్తున్నావు అనేమో పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతా ఉంటాడు అన్నమాట. పరిశుద్ధాత్మ చోటిచ్చినప్పుడు ఆయన సంతోషపడతాడు, దురాత్మకి చోటిచ్చినప్పుడు దురాత్మ సంతోషపడతాడు. అందుకే అపవిత్ర ఆత్మ అంట ఓ మనిషిని వదిలిపోయాక మళ్ళీ అటు ఇటు తిరుగుతూ అసలు వదిలిపోయిన ఇంటికి మళ్ళీ వెళ్దామని వెళ్ళినప్పటికీ మరి చెడ్డమని 7 దయ్యాలు తీసుకొచ్చి అక్కడే కాపురం ఉన్నదంట. ఎందుకని? ఆ హృదయం అంతా చెడిపోయి ఉన్నది. ఆ హృదయం అంతా ద్వేషంతో పగతోటి ఆ హృదయం అంతా ఇంకా దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ నింపుకొని ఉన్న వల్ల దురాత్మకి అమర్చి ఉందన్నమాట అండి. నా బిడ్డ నేను ఎలాగైనా ఇంకెక్కడ మొత్తం నివాసం చేయొచ్చని తనతో పాటు ఇంకో 7 చెడ్డ దయ్యాలు తీసుకెళ్ళి అక్కడే నివాసం చేసింది అంటండి. భక్తి చేస్తానే ఉంటారు, వాక్యాలు మందిరాలు చదువుతానే ఉంటారు, పాటలు పాడుతూనే ఉంటారు, వాక్యం చెప్తానే ఉంటారు, కానీ వడ్డీ వ్యాపారాలు మానరు కొంతమంది. వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వాక్యం ఏం సెలవిస్తుందంటే ఈ ద్రవ్యమును వడ్డీకి ఇవ్వకూడదని ఉంది. అలాగే ఈ క్రియలన్నీ చంపుకోవాలండి. దినదినము నెలలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ మన పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మనము పరీక్షించుకోవాలి. మనమే విమర్శించుకోవాలంటే అప్పుడు తీర్పులోనికి వెళ్ళమంటండి మనం. అందుకని కన్యకలు ఏం చేశారంటే పెళ్లి కుమారుడి స్వరము విని సిద్ధపడ్డారు. ఏంటంటే వాళ్ళ ఉన్న ప్రతిదీ అపవిత్రమైన అన్ని తొలగించుకొని పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ వాళ్ళు సిద్ధపడి ఉన్నారు కాబట్టి ఆయన స్వరం వినగలిగారు. రేపు ఆయన దొంగ వల్లే రాబోతున్నాడు, మనం సిద్ధపడి ఉండాలి. అదే జీవితం, అదే ఇంకా ఎన్నాళ్ళు చూసినా అదే పాటలు అయితే అదే బ్రతుకు, అదే జీవితం జీవించకూడదండి. మనం ఎదటి వ్యక్తులు కూడా మనం ప్రేమించేవారుగా ఉండాలి. ఎదటి వ్యక్తి కష్టాల్లో ఆదుకునేవారుగా ఉండాలి, వారికి సహాయం చేసేవారుగా ఉండాలి, మనకున్న దాంట్లోనే పెట్టేవారుగా ఉండాలి, ఎదవరాలు ఉన్నప్పుడు ఆదరించాలి. నిజంగా దేవుడు చెప్పినవన్నీ మనం చేస్తే ఎప్పుడో భారతదేశం అంతా మారిపోదును. మారకపోవడానికి కారణం కూడా దేవుని బిడ్డలే అడ్డుగా ఆయన రాజ్యానికి అడ్డుగా పడిపోతున్నారు, అడ్డమైపోయారు. ఆయన రాజ్యానికి రాకుండా అన్యజనులు అనేక రకాలుగా బాధ పెడుతూ చిచ్చి దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారేమో, వీళ్ళ పనులు ఎలా ఉంటాయేమో అని వాళ్ళు ఎంతో హృదయంలో బాధపడుతున్నారు. దేవుడి దగ్గర రావడానికి కూడా వాళ్ళు ఎంతో అంటే వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే అక్కడికి వెళ్ళినా కూడా అలా దేవుడు అదే చెప్తున్నాడేమో అని దేవుడిని ప్రతిరోజు వారు దూషించేవారుగా ఉంటున్నారు.
వాళ్ళు దూషించే వారిగా మనం జీవించకూడదు, కానీ మన ద్వారా దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉండాలి. మన ద్వారా ఆయనకి ఘనత తెచ్చేవారిగా మనము జీవించాలండి, మనం బ్రతకాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్టి కృప మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాలం ఆరాధించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మరొక్కసారి ప్రభు ఈ స్థలంలో నిన్ను ఆరాధించుకోవడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎస్ లార్డ్, హల్లెలూయా. అవును ప్రభువా, ఇద్దరు ముగ్గురు ఎక్కడుంటే వారి మధ్య నిశ్చయముగా నేను ఉంటానని సెలవిచ్చావు ప్రభువా. ఎస్ హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా దేవా, ఇదిగో ఇద్దరి కంటే మేము ముగ్గురుగా నిన్ను ఆరాధించాం ప్రభువా అని స్తోత్రాలు. నిశ్చయముగా మీరు ఇక్కడ ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఆరాధనలో మీరున్నారు, స్తోత్రాలు. పాటల ద్వారా నీ నామను మహిమ తెచ్చుకున్నారు దేవా. ఇదిగో వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభు, మమ్మల్ని మేమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదురని అన్న వాక్యం సెలవిస్తుంది ప్రభు. నిజమే, సిద్ధపడిన కన్యకులు ప్రభు పెళ్లి కుమారుడు స్వరం విన్నారు తండ్రి. అయా బుద్ధి కలిగిన కన్యకులు ప్రభా, బుద్ధి లేని కన్యకులైతే ప్రభా నీ స్వరం విన్నా గాని ప్రభా నిన్ను ఎదుర్కోలేకపోయారు ప్రభా. ఎందుకంటే వారి లోకానుసారి జీవితంలోనే బ్రతుకుతూ ఉన్నారు ప్రభా. ఆ బ్రతుకుతున్నప్పుడు నీ స్వరం వినప్పుడు ప్రభా వాళ్ళని ఎదుర్కోవడానికి వారి దగ్గర పరిశుద్ధత లేదు ప్రభా. అందుకని వారు విడవబడ్డారు యేసయ్య. అలాంటి వారిగా మేము ఉండకూడదు తండ్రి. అయా, బుద్ధి కలిగి సిద్ధపడిన కన్యకుల వలె మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనేక బిడ్డల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. నువ్వు సిద్ధపడు, నీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచని వాక్యం సెలవిస్తుంది ప్రభా. దేవా, నీ రాజ్యానికి సిద్ధపడి నీ రాజ్యంలో ఉండాలని నీ ఆశ ప్రభా. ఇదిగో నేను వచ్చు దినమున నేను ఒక్కరినైనా కనుగొంటానా అని నువ్వు అంటున్నావు ప్రభా. దేవా నాయన, మేము నరకానికి వెళ్ళిపోకూడదండి, నీతో నివసించాలి, నీతో ఉండాలి ప్రభా. అయా అట్టి కృప మా అందరికి దయచేయమని మైక్ ద్వారా వింటున్నా అయా ప్రతి కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి. వారిని కూడా ప్రభా నీ రాజ్యాన్ని సిద్ధపరచండి. అన్ని విషయాల్లో నీ కృపాసన్ని తోడుగా ఉంచండి దేవా. ఇదిగో ఎంతో మంది బిడ్డలు అప్పుల సమస్యలతో భారముతో కృంగిపోయి నలిగిపోయి ఎందుకు వచ్చిన బ్రతుకు తీసుకు వేసారి ఎంతో మంది లోకంలో ఉన్నారు ప్రభా. అలాంటి బిడ్డలు దర్శించండి, సహాయం చేయండి. అలాగే ప్రభా, భార్య భర్తలకు సమాధానం లేక తండ్రి, పెద్దవారు లేక ప్రభా ఏం చెప్పాలి ఏం చేయాలో తెలియక ప్రభా అనేక పరిస్థితులు గుండా ప్రయాణిస్తున్నారు ప్రభా. అలాంటి బిడ్డలు దర్శించండి నాయన, నీ స్వరం వినిపించండి ప్రభా. ఎంతో మంది యవనస్తులు ప్రభా దేవా అనేక సమస్యల వల్ల ప్రభా ఎందుకు వచ్చి నీ బ్రతుకు చచ్చిపోతే మంచిది అని దుష్టుడేస్తున్న ప్రతి బాణానికి లొంగిపోతున్నారు తండ్రి. అలాంటి బిడ్డలు దర్శించండి నాయన, దర్శించు ప్రభా. ప్రతి యవనస్తుడు రక్షించబడాలి తండ్రి. దేవా, నరకానికి వెళ్ళకూడదు యేసయ్య, సహాయం చేయండి. చుట్టుపక్కల ప్రతి కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి. ఈ కాలనీలో ప్రతి కుటుంబాన్ని రక్షించండి, ప్రతి యవనస్తుని రక్షించండి తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు చేసిన ప్రార్థన ఆలకించినందుకు వందనాలు, నువ్వు ప్రతిఫలం ఇచ్చినందుకు వందనాలు. చేసిన మేలుకు ఉపకారములకే వందనాలు, నువ్వు చేయబోతున్న మేలుకు ఉపకారములకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆయా ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన శక్తి యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ పరమ తండ్రి. ఆమేన్.